జనసేన వ్యవస్థాపకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఏపీ సీఎం డిగ్నేట్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పోస్ట్ ఆఫర్ చేసినట్లు తెలిసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలిసిన విషయం తెలిసిందే. చంద్రబాబు తన కూటమి జనసేన, బీజేపీలకు 5 లేక 6 మంత్రి పదవులు ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన టైంలో ఇప్పటికే అక్కడికి వచ్చిన జనాభాను చూసి అందరూ షాక్ అవుతున్నారట. ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం కోసమే 2 లక్షల మంది జనాభా వచ్చారట. దీంతో అక్కడికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ గారు షాక్ అయ్యారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. మరోవైపు పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి సోదరుడు. 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. కానీ తదుపరి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు. కాగా 2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ నాటి ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు బీజేపీ, టీడీపీలకు బయట నుంచి మద్దతు పలికారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు. కానీ ఎన్డీఏ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం మనకందరికీ తెలిసిందే.